19 సంవత్సరాలు నిండిన మహిళలకు ఆర్థిక సహాయం అందజేయడం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీమతి వరదు కళ్యాణి, శ్రీమతి ఎస్ మంగమ్మ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. లేదండి, పేపర్ ఇన్క్లూడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ అండ్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్. కూర్చోండి. ఒకసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఇంకెలా చేయరు. చాలా ఉంటాయి న్యాయమని, దానికి వేరే ఫార్మెట్ ఉంటుంది, వేరే మార్గం ఉంటుంది. అలా రండి, అన్ని న్యాయమైనయే. అన్యాయమని ఇక్కడికి ఎందుకు వస్తాయి? క్వశ్చన్ నెంబర్ 13827, మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ మెడికల్. సార్ కూర్చోండమ్మా. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. 1200 మంది అభ్యర్థుల్లో 920 మందిని ఆంధ్రప్రదేశ్కు కేటాయించడమైంది మరియు 280 మందిని తెలంగాణకు కేటాయించడమైంది. రెండో ప్రశ్నకు సమాధానం, వారు దాదాపు 20 సంవత్సరాలు సర్వీస్ చేశారు మరియు వారిలో ఎక్కువ మంది 50 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు, వయసు దాటిన వారు ఉన్నారు. మూడో ప్రశ్నకు సమాధానం అవునండి. నాలుగో దానికి, ఇటీవల తొలగించబడిన తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన శ్రీ రేలంగి శ్రీనివాసరావు మరియు మరో 9 మంది దాఖలు చేసిన 2025లోని SLP నెంబర్ 1770లో గౌరవ భారత సుప్రీంకోర్టు ఇచ్చే మార్గదర్శకాల ఆధారంగా తదుపరి చర్య ఉంటుంది.